హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ని కనుక ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేయడం మనకి ఇన్స్టాగ్రామ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ కింద మన ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇలా మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ రీల్ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ మనకి పైన టాప్లో చూడండి ప్లస్ బటన్ అయితే ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి రీల్, పోస్ట్, స్టోరీ, అదేవిధంగా హైలైట్స్, ఇలా లైవ్ అనే ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మన కింద కూడా ప్లస్ బటన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం రీల్ని అయితే కనుక క్రియేట్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. సో అది మీరు ట్యాప్ చేసుకుని చూడండి, మనకు ఆటోమేటిక్గా మన గ్యాలరీ అయితే కనుక ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కింద చూడొచ్చు స్టోరీ, అదేవిధంగా రీల్, లైవ్ అని సేమ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదా ఇక్కడ పైనుంచైనా మనం రీల్ అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను మీకు పైన చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనం రీల్ కదా క్రియేట్ చేసేది, ఈ రీల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ రీల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకి ఇలా మన ఫోన్లో ఉన్న ఫొటోస్, అదేవిధంగా గ్యాలరీ మొత్తం కూడా ఓపెన్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా ఫస్ట్ రికార్డ్ చేసే ఆప్షన్ చూపిస్తాను. ఇక్కడ పైన మనకు కెమెరా ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయాక ఇక్కడ పైన మనకు ఫస్ట్లోనే చూడండి మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా. మీరు ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కంచి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మ్యూజిక్స్ అనమాట. సో లేదు మీకు ఏదైనా సాంగ్, మీకు నచ్చిన సాంగ్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా ఇక్కడ కుర్చీని సెలెక్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ కుర్చీకి సంబంధించిన సాంగ్ అయితే వచ్చింది కదా. సో అది మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు సెకండ్స్ పడుతూ ఉంటాయి. సో మీకు వీడియోలో ఇక్కడ ఎక్కడి నుంచి సెకండ్స్ కావాలనుకుంటే ఆ సెకండ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సాంగ్ అనేది చూడండి బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా సాంగ్ అని యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కింద మనకు ఫిల్టర్స్ ఆప్షన్ చూడండి, స్టార్స్ ఉంది కదా, అది ఫిల్టర్స్ ఆప్షన్ అనమాట. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇందులో చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇలా స్నో వచ్చినట్టు కానీ, వర్షం వచ్చినట్టు కానీ, స్మోక్ వచ్చినట్టు కానీ ఇలా ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దీనిలో ఉంటాయి అనమాట. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గ్లీచర్ అనేసి ఉంది కదా, ఇవి పార్టికల్స్ లాగా యాడ్ అవుతూ ఉంటాయి. సో చూడండి అక్కడ మనకు స్టార్స్గా మెరుస్తుంది చూడండి. సో ఇవి అనమాట. ఇలా మనం ఎఫెక్ట్ అనేది కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అక్కడక్కడ మనకు స్నో వచ్చినట్టుగా, స్టార్స్ వచ్చినట్టుగా వస్తుంది కదా, ఇవి కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఈ యొక్క ఎఫెక్ట్ వద్దు అనుకుంటే ఇక్కడ మనకు హోమ్ ఆప్షన్ ఉంది కదా, ఈ హోమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయని చూడండి మనకు ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ మనకు లేఅవుట్ అనేసి ఉంది కదా. సో మనం వీడియోని ఒకే ఫ్రేమ్లో క్రియేట్ చేయాలా, మల్టీ ఫ్రేమ్లో క్రియేట్ చేయాలనేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కొంతమంది 3 లేయర్స్ వీడియో చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ పైన ఒక వీడియో వస్తుంది, మిడిల్లో ఒక వీడియో వస్తుంది, కింద ఒక, ఇలా 3 వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ స్టైల్లో మనం ఇక్కడ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్స్ మీద ట్యాప్ చేసుకుంటాను. ట్యాప్ చేసుకుంటే ఇలా మనకు 3 బాక్సెస్ వస్తూ ఉంటాయి. మీకు ఇందులో ఏ స్టైల్ బాక్స్ కావాలంటే ఆ స్టైల్లో మనము లేయర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మీకు 3 లేయర్స్ వీడియో కావాలంటే ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి చూడండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే 3 లేయర్స్, 2 లేయర్స్ కావాలంటే 2 లేయర్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వీడియో కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ నేనైతే చూడండి ఇది అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ మనకు పైన అనేది ఫస్ట్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ రికార్డ్ బటన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి. సో నేను ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ రికార్డ్ బటన్ అయితే చూడండి, ఇక్కడ పైన రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా రికార్డ్ చేసుకుని మనకు ఫస్ట్ పైన రికార్డ్ అవుతుంది. ఇలా రికార్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్ చేశాను అనుకోండి. ఇలా ఆఫ్ చేసి ఇప్పుడు చూడండి కింద రికార్డ్ అవుతా ఉంటుంది. చూడండి పైన వీడియో మనకు ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, ఇప్పుడు కింద వీడియో రికార్డ్ అవుతుంది చూడండి. సో మన సేమ్ రికార్డ్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి కింద రికార్డ్ అవుతుంది. అంటే ఇలా పైన ఒక వీడియో, కింద ఒక వీడియో, ఇలా మనము 2 లేయర్స్గా మనం వీడియోని కనుక రికార్డ్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్ ఫీచర్స్ తోటి చూడండి ఇక్కడ పైన ఒక వీడియో, కింద ఒక వీడియో, ఇలా మనం 2 లేయర్స్గా వీడియో కనుక ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను కనుక క్యాన్సిల్ చేస్తున్నాను, మీకు చూపించడం కోసం అలా రికార్డ్ చేశాను. ఇలా మనం ఈ యొక్క లేయర్ అనేది మనకు ఈ లేఅవుట్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇలా క్యాన్సిల్ చేసిన తర్వాతకి కింద మనకి ఇక్కడ యారో ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే కనుక మనం ఒకవేళ అవుట్డోర్లో మనం వీడియోని రికార్డ్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ చెట్లని, నాయిస్ అనేసి, ఆ వెహికల్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఇలా డిస్టర్బ్గా ఉంటారు కదా. సో అలాంటి టైంలో మనం ఈ గ్రీన్ స్క్రీన్ని ఆన్ చేస్తే కనుక మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ ట్రీస్ కావచ్చు, ఆ ఏదైనా వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాకుండా మనం ఓన్లీ మన బాడీ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మిగతాది మొత్తం కూడా అరేంజ్ అయిపోతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ న్యాచురల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. మీకు ఒకవేళ న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ న్యాచురల్ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం
మొత్తం కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ అది కనుక యూజ్ అవుతూ ఉంటుంది. సో తర్వాత ఇక మళ్ళీ యారో మీద ట్యాప్ చేసుకుంటే మన గ్రీన్ స్క్రీన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఒకవేళ మీరు వీడియోని స్పీడ్ మోషన్లో స్లో మోషన్లో క్రియేట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్పీడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే 1x అంటేనేమో నార్మల్ అనమాట. మీకు ఒకవేళ వీడియోని స్లో మోషన్లో క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ 0.5x అనేసి ఉంది కదా, అది స్లో మోషన్ అనమాట. మీకు ఇంకా స్లో మోషన్ కావాలనుకుంటే 0.3x అనేసి ఉంది కదా, ఇంకా స్లో మోషన్లో మనకు వీడియో కనుక రికార్డ్ అవుతుంది. మీకు స్పీడ్ మోషన్లో కావాలంటే ఇక్కడ 2x ఉంది. మీకు అంతకంటే ఇంకా స్పీడ్ కావాలంటే 3xలో పెట్టుకొని వీడియోని రికార్డ్ చేసుకుంటే మనకు స్పీడ్ మోషన్ అది కనుక వీడియో అనేది రికార్డ్ అయిపోతూ ఉంటుంది. సో నేను కనుక 1xలోనే ఉంచేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకు టైమర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ టైమర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ కౌంట్ డౌన్ అనేసి 3 సెకండ్స్ ఉంది కదా, మీకు 3 సెకండ్స్ తర్వాత వీడియో అనేది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ముందు కౌంట్ డౌన్గా 3 సెకండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు టైమర్ అనేసి ఉంది కదా, ఈ టైమర్ అంటే కనుక మనం వీడియోని ఒక 30 సెకండ్స్ టైమింగ్ పెట్టుకున్నాం అనుకోండి, 30 సెకండ్స్ వరకు మనం నాన్ స్టాప్గా వీడియోని కనుక రికార్డ్ చేయలేము కదా. సో అలా రికార్డ్ చేయకుండా మనం ఏదైనా డైలాగ్ చెప్పాలనుకున్నా కానీ 30 సెకండ్స్ వరకు నాన్ స్టాప్గా చెప్పలేం కదా. సో అలాంటప్పుడు ఒక 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ ఇలా మనం టైమింగ్ సెట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ టైమర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా 10 సెకండ్స్ పెట్టుకుంటే మనం 10 సెకండ్స్ వరకు డైలాగ్ కానీ ఏదైనా డ్యాన్స్ బిట్ కానీ 10 సెకండ్స్ చేసుకోవచ్చు. ఆ 10 సెకండ్స్ వరకు వీడియో రికార్డ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఇంకొక 10 సెకండ్స్ పెట్టుకొని మళ్ళీ మిగతాది కూడా మనం డాన్స్ కానీ డైలాగ్ కానీ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎగ్జాంపుల్గా 10 సెకండ్స్ టైమర్ సెట్ చేసుకున్నారు కదా, సెట్ చేసుకుని ఇక్కడ సెట్ టైమర్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 10 సెకండ్స్ వరకు టైమర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏదైనా వీడియోని రికార్డ్ చేయాలనుకున్నా సరే రికార్డ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా కౌంట్ డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకు వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకుని 10 సెకండ్సే కదా, 10 సెకండ్స్ వరకే రికార్డ్ అవుతుంది. సో ఆ 10 సెకండ్స్ కంప్లీట్ అయిపోయాక మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. చూడండి ఇలా 10 సెకండ్స్ వరకు వీడియో రికార్డ్ అయినాక ఆఫ్ అయిపోతుంది. సో ఇలా ఆఫ్ అయినాక మనం వీడియోని ఫస్ట్ 10 సెకండ్స్ క్రియేట్ చేసాం కదా, సో మీకు మళ్ళీ 10 సెకండ్స్ కావాలనుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడ టైమర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు మళ్ళీ సేమ్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ సేమ్ టైమర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మిగతా పార్ట్ చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ సెట్ టైమర్ మీద ట్యాప్ చేసుకొని మిగతా పార్ట్ని మీరు కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక దీనైతే రికార్డ్ చేయలేదు, క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఈ క్యాన్సిల్ చేసినాక మనకి ఇక్కడ లెంత్ అనేసి ఆప్షన్ వచ్చింది చూడండి, ఇక్కడ మనం వీడియో లెంత్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు వీడియో ఎంత లెంత్ కావాలి, మన ఇందాక 15 సెకండ్స్ ఉంది కదా, మీకు ఒకవేళ వీడియో లెంత్ 30 సెకండ్స్ కావాలంటే 30 సెకండ్స్, లేదా 60 సెకండ్ కావాలంటే 60 సెకండ్స్, లేక 90 సెకండ్స్ కావాలంటే 90 సెకండ్స్. మీకు ఎన్ని సెకండ్ల వీడియో కావాలంటే అన్ని సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని టైమర్ చెప్పేసినాక టైమర్లో సెట్ చేసుకొని డైరెక్ట్గా వీడియోని రికార్డ్ చేసుకుంటే మనకు వీడియో ఇలా ఈజీగా అయితే కనుక మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మన వీడియో మొత్తం కూడా రికార్డ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, సో రికార్డ్ చేసిన వీడియో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వీడియో కనుక రికార్డ్ చేసుకోవచ్చు. లేదు ఇలా రికార్డ్ చేయడం కాదు, నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ తోటి వీడియో క్రియేట్ చేయాలి, లేదా గ్యాలరీలో ఉన్న వీడియోని ఎలా అప్లోడ్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే కనుక కింద మనకి గ్యాలరీ ఆప్షన్ ఉంది కదా, ఈ గ్యాలరీ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకో. సో ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది కదా, ఈ గ్యాలరీలో మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా మీరు ఎన్ని ఫొటోస్ కావాలనుకుంటే అన్ని ఫొటోస్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక 4 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఇలా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు మొత్తం ఫొటోస్ మొత్తం కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా యాడ్ అయినాక సజెస్టెడ్ ఆడియన్స్ మనకు ఆటోమేటిక్గా కొన్ని సాంగ్స్ చూపిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్ అయితే కనుక దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇక సెర్చ్లోకి వెళ్ళేసి మీకు ఏదైనా సాంగ్ నచ్చితే కనుక ఆ సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా సాంగ్ అయితే డైరెక్ట్గా యాడ్ చేశాను, మనం ఫొటోస్కి యాడ్ అయిపోయింది సాంగ్ అయితే కనుక. సో విధంగా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా వీడియోని ఎడిటింగ్ చేసే ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఇలా. సో ఇక్కడ మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఈ యొక్క ఫోటోని మీరు ఎడిట్ చేయాలనుకున్నా చూడండి డిలీట్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఒకవేళ మనం దీని పైన కింద బ్లాక్ వస్తుంది కదా, మీరు దీన్ని ఏమైనా క్రాప్ చేయాలనుకుంటే ఇక్కడ క్రాప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఈ ఫోటోని చూడండి ఇలా సో ఇలా ఫుల్ స్క్రీన్లో క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకున్నాక దాని మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్లో ఫోటో కనుక క్రాప్ అయిపోయింది. సో ఆ విధంగా క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలానే మీరు అన్ని ఫోటోస్ కూడా క్రాప్ కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు యాడ్ టెక్స్ట్ అనేసి ఉంది కదా, కావాలనుకుంటే యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోవచ్చు, సో క్రాప్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ యాడ్ టెక్స్ట్, యాడ్ స్టిక్కర్, వాయిస్ ఓవర్, వాల్యూమ్, సో ఇలా మీకు ఏది కావాలంటే అదైతే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీకు నచ్చినది యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేయొద్దు. ఇక్కడ పైన మనకి అప్లోడ్ టైప్ కింద చూడండి ఇక్కడ ఆరో బటన్ ఉంది కదా కిందికి, ఈ ఆరో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇందులో చాలా ఆప్షన్స్ వస్తాయి. పైన
మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ ఎఫెక్ట్లు యాడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు చాలా ఎఫెక్ట్లు ఉంటాయి. ఇక్కడ చూడండి మే ఐ బ్రిడ్జ్ అనేసి ఉంది కదా, ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి చూడండి మనకి ఈ విధంగా ఫొటోస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు ఆక్వా గ్లిటర్ అనేసి ఇందాక చూపించాను కదా ఫిల్టర్ అనేది, అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఒక ఫిల్టర్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక నాకు డబుల్ ఎక్స్పోజర్ అనేది మనకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది కదా, ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకున్నారు అనుకోండి, ఆ డబుల్ ఎక్స్పోజర్ ఫిల్టర్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చిందిగా ఫిల్టర్, ఆ ఫిల్టర్ మీద ట్యాప్ చేసుకుంటే మన ఫొటోస్కి డబుల్ ఎక్స్పోజర్ చూడండి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా డబుల్ ఎక్స్పోజర్ ఫిల్టర్ కావచ్చు, మీకు నచ్చిన ఫిల్టర్ ఎఫెక్ట్ మన ఫొటోస్కి అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్నాక బ్యాక్ వచ్చి చూడండి మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మన ఫొటోస్కి అయితే కనుక అప్లై అయిపోయింది చూడండి. సో మీరు కావాలనుకుంటే ఈ ఫోటో కూడా క్రాప్ చేసుకోవచ్చు. ఇందాక నేను ఓన్లీ 1 ఫోటో మాత్రమే క్రాప్ చూపించాను కదా, సో మీరు కావాలనుకుంటే అన్ని ఫొటోస్ కూడా క్రాప్ ఎఫెక్ట్ అయితే కనుక యూజ్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా అన్ని కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే ఇలా అప్లోడ్ ఆప్షన్కి అయితే వస్తూ ఉంటాం. ఇక్కడ మీరు ఒక క్యాప్షన్ రాసుకోండి, ఎడిట్ కవర్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు మోస్ట్గా ఇక్కడ అడ్వాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో మీరు ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ అప్లోడెడ్ హై క్వాలిటీ అనేసి ఉంది కదా, దీన్ని కంపల్సరీగా ఎనబుల్ చేసుకోండి. అప్పుడే మీకు హై క్వాలిటీలో అప్లోడ్ అవుతూ ఉంటాయి రీల్స్ అనేవి. సో ఇది ఎనబుల్ చేసుకున్న తర్వాతకి ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ యాడ్ లొకేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ లొకేషన్ ఇండియా అయితే ఇండియా, లేదు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, లేదు సిటీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్, విజయవాడ, సో బెంగళూరు, ఇలా మీ సిటీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ రీల్ వీడియో అనేది ఆ పర్టికులర్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ ఏరియాలో మనకు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో మన రీల్ వీడియో ఎక్కువ చూడటానికి ఛాన్స్ అయితే ఉంటా ఉంటుంది. సో అది మీ వ్యూస్ కూడా మనకు పెరుగుతూ ఉంటుంది దానివల్ల, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ టాపిక్స్ అనేసి ఉంది కదా, ఈ యాడ్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కుకింగ్ వీడియో అనుకోండి, ఇక్కడ కుకింగ్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, ఆ కుకింగ్ సంబంధించిన టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫ్యాషన్ అంటే ఫ్యాషన్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఒక 3 సెలెక్ట్ చేసుకోండి. సో దానివల్ల మీకు వీడియో అనేది రీచ్ పెరుగుతూ ఉంటుంది, వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక క్యాప్షన్ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ట్యాగ్ చేయాలంటే ట్యాగ్ చేసుకోండి, కొలాబరేటర్ అంటే కొలాబ్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే వీడియో మనకు ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా అప్లోడ్ చేస్తే మీకు రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కంపల్సరీ గుర్తుంచుకోండి, లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, ఇవి మెయిన్ అనమాట. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆడియన్స్ కూడా ఎవ్రీవన్ ఉండేలా సెలెక్ట్ చేసుకొని క్యాప్షన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా స్పైసీగా ఉండేలా క్యాప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఒక రీల్ని క్రియేట్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. అదే ఒకవేళ మన గ్యాలరీలో ఏదైనా ఒక వీడియో క్లిప్ అనుకోండి, సో ఆ వీడియో క్లిప్ను డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, సో నేను వాటిని డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సో లిరికల్ వీడియో అనుకోండి, డైరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా ఎడిట్ చేయాలని ఎడిట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసుకొని క్యాప్షన్స్ నేను చెప్పిన ఆ లొకేషన్స్ అవన్నీ కూడా ఎనబుల్ చేసుకొని డైరెక్ట్గా పోస్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది డైరెక్ట్గా అప్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం రీల్ వీడియో కనుక ఇలా ఈజీగా అయితే కనుక అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.